వెల్కమ్ టు మలానా ఆన్లైన్ అకాడమీ. మనం కుతుబ్ షాయిలు అనేటువంటి లెసన్లో భాగంగా కుతుబ్ షాయిల యొక్క చరిత్ర, గోల్కొండలో ఏ విధంగా పరిపాలించిండ్రు అనేటువంటి అంశాన్ని మనం వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు వ్యవసాయానికి దేన్ని ఉపయోగించేవారు అంటే, మరి నీటిపారుదల అవసరం. నీటిపారుదల ఉంటేనే పంటలు పండడానికి అవకాశం ఉంటది. మరి ఈ పంటలు పండడానికి కారణమైనటువంటి మరి నీటిపారుదల సౌకర్యాలు ఏంటి సార్ అని అంటే, చెరువులు, కుంటలు, నదులు, సరస్సులు, తర్వాత బావులు. మరి ఈ నీటిపారుదల సౌకర్యం ఉండడం వల్ల పంటలు ఉత్పత్తి ఎక్కువగా అయితే ప్రజలు కూడా ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. కాబట్టి మరి వాళ్ళు ఇచ్చేటువంటి శిస్తును ఏం చేస్తారు అని అంటే ప్రభుత్వానికి చెల్లిస్తారు. తిరిగి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ప్రజలకు విద్యా ఉద్యోగ సౌకర్యాలను, వైద్య సౌకర్యాలను అందించాలి. కాబట్టి అది అందించడం రాజు యొక్క బాధ్యత. కాబట్టి ఈ శిస్తును వసూలు చేసి ఏం చేస్తారు అని అంటే తిరిగి ప్రజలకు కొంత భాగం కేటాయించడం జరుగుతుంది సార్. అయితే ఈ నీటిపారుదలలో భాగంగా కుతుబ్ షాయిలు ఏం చేసిండ్రు అని అంటే చెరువులు, నూతులు, సరస్సులు తవ్వించడంలో, వీళ్ళు చెరువులను తవ్వించడంలో, కుంటలను తవ్వించడంలో ప్రధానమైనటువంటి ప్రధాన పాత్ర పోషించడం జరిగింది సార్. అయితే అతి ముఖ్యమైనటువంటి చెరువు ఏది సార్ అని అంటే పానగల్లు చెరువు సార్. ఈ పానగల్లు అనేది ఎక్కడుంది అంటే నల్గొండ జిల్లా పక్కనే, నల్గొండ టౌన్ సిటీ పక్కనే ఈ పానగల్లు అనేటువంటి చెరువు ఉన్నది. ఈ పానగల్లు చెరువును ఎవరు నిర్మించారు అంటే ఇంతకు ముందే కాకతీయులు నిర్మించడం జరిగింది. కాకతీయులు నిర్మించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇబ్రహీం కుతుబ్ షా ఆల్రెడీ అక్కడ చెరువు ఉంది కాబట్టి దాన్ని మరమ్మతు చేయాలి. కాబట్టి ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏం చేసిండు అని అంటే పానగల్లు చెరువును ఈయన మరమ్మతులు చేయడం జరిగింది సార్. అయితే ఈ పంటలు పండితే, ఈ చెరువు కింద పంటలు పండితే మరి పండినటువంటి పంటలో ఎవరెవరికి భాగం ఇవ్వాలంటే రాజుకు, రైతుకు, సిపాయిలకు, బ్రాహ్మణులకు ఇవ్వాలి సార్. మరి రైతు పండించినటువంటి పంట రాజుకి ఇవ్వాలి కానీ మరి సిపాయిలు, బ్రాహ్మణులకు ఏ సంబంధం అని అంటే సిపాయిలు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాజ్యాన్ని సంరక్షించడంలో సైనికులుగా పనిచేస్తారు కాబట్టి వీళ్ళకు కూడా భాగం ఇవ్వాలి. తర్వాత ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దేవాలయాల్లో పూజలు, పునస్కారాలు నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా భాగం ఇవ్వాలి అనేటువంటి అంశంతో రాజుకు, రైతుకు, సిపాయిలకు ఈ పంటలో భాగాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు. తర్వాత సంతరావూరు అనేటువంటి శాసనం అంటే గుంటూరు జిల్లాలో ఉండేది సార్. ఈ సంతరావూరు శాసనం ప్రకారం ఓబుల సాని ఏం చేసిందంటే సంతరావూరులో ఓ చెరువును నిర్మించింది సార్. తర్వాత మదనపల్లి శాసనం ప్రకారం ఏమైంది సార్ అని అంటే దాని కింద ఈ సాని చెరువును ఎవరెవరు అని అంటే కాపు వర్గానికి చెందినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ సాని చెరువును ఏం చేసిండ్రు అని అంటే వాళ్ళు మరమ్మతులు చేయడం జరిగింది సార్. అందుకు మూలంగా వీళ్ళకు దశబంధ ఇనాం అనేటువంటి దానిని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ కుతుబ్ షాయిల కాలం లోపల ఈ చెరువులను, కుంటలను మరమ్మతు చేయడానికి ఏ కులస్తులను ఉపయోగించే వాళ్ళంటే వడ్డెరలను ఉపయోగించే వాళ్ళు సార్. వడ్డెరలను తీసుకొచ్చి చెరువులకు కట్టలను కట్టేటువంటి వాళ్ళు. తర్వాత మట్టి పోసి రాళ్ళను కట్టి కట్టలను నిర్మించి తర్వాత పూడిక పనులను చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే వడ్డెరలు సార్. ఈ వడ్డెరలను ఉపయోగించి చెరువులకు మరమ్మతు చేసేటువంటి వాళ్ళు. తర్వాత ఇంకా ఏంటి సార్ అని అంటే మరి ఈ వడ్డెరలకు సహకరించేటువంటి వాళ్ళు ఎవరు అంటే గ్రామస్తులు సార్. గ్రామస్తులు వడ్డెరలకు ఏం చేసేది గ్రామస్తులు ఈ వడ్డెరలకు సహకరించేటువంటి వాళ్ళు అన్నమాట. సహకారం చేసేటువంటి వ్యక్తులు ఎవరు అంటే గ్రామస్తులు. మరి గ్రామస్తుల లోపల ఏ ఏ కులాలు ఉంటాయి అంటే ముదములు, వెట్టివారు, మాదిగలు వీళ్లకు ఎక్కువగా ఈ వడ్డెరలకు సహకరించేటువంటి వాళ్ళు. ఎందుకు అనంటే చెరువు మరమ్మతు పని లోపల వీళ్ళు ఎక్కువగా వడ్డెరలకు సహకరించేటువంటి వ్యక్తులు అన్నమాట. తర్వాత మరి వీళ్ళ ఈ కుతుబ్ షాయిల కాలంలో వ్యాపారం సార్. ఈ వ్యాపారం ఎట్లా జరిగింది? మరి వ్యాపారం
ఏ విధంగా జరిగింది అని అంటే వ్యాపారం కూడా చేయాలి. అభివృద్ధి జరగాలని అంటే ఒక వ్యవసాయం చేస్తేనే జరగదు కాబట్టి వ్యాపారం కూడా చేయాలి. వ్యాపారం కూడా చేయాలి కాబట్టి ఈ వ్యాపారం ఎక్కడెక్కడ నిర్వహించేటువంటి వాళ్ళు మరి అంటే ఏ విధంగా నిర్వహించేటువంటి వాళ్ళు అంటే విదేశీయులతోని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు దేశంలో వర్తకం చేయాలి, మరి వ్యాపారం చేయాలి. ఈ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఎక్కువగా కోమటోళ్ళు, వైశ్య జాతికి చెందినటువంటి వాళ్ళు, వైశ్యులు ఎక్కువగా వ్యాపారం చేసే వాళ్ళు అన్నమాట. కాబట్టి వీళ్ళు వైశ్యులు దేశీయ వస్తువులు అరబ్బులు నిర్వహించేవారు. ఈ వ్యాపారంలో మన దేశం లోపల మరి ఎవరెవరు దేశీయ వర్తకులు, తర్వాత అరబ్బులు కూడా ఏం చేసేది, అరబ్బులు కూడా మన దేశానికి వచ్చి అంటే ఈ గోల్కొండ రాజ్యానికి వచ్చి ఏం చేసేవాళ్ళు అని అంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. మరి వ్యాపారం ప్రధానంగా నిర్వహించేటువంటి వ్యక్తులు ఎవరు సార్ అని అంటే కోమట్లు. ఈ కోమట్లు ఏం చేసేవాళ్ళు, వ్యాపారాన్ని ప్రధానంగా నిర్వహించేటువంటి వాళ్ళు అన్నమాట. ఓకే, విదేశీయులు కూడా మన దేశంలో అంటే గోల్కొండ దేశంలో విదేశీయులు కూడా ఏం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు. వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మరి వ్యాపారం చేసేవాళ్ళు. కాబట్టి ఈ విదేశీయులు ఏం చేసేవాళ్ళు అంటే మధ్యవర్తుల ద్వారా, ఎవరి ద్వారా, మధ్యవర్తుల ద్వారా, మధ్యవర్తులు అంటే దళారీలు. మన దేశంలో ఉన్నటువంటి దళారీల ద్వారా వీళ్ళు వస్తువులను కొనుగోలు చేసే వాళ్ళు అన్నమాట. ఎవరు సార్, విదేశీయులు. తర్వాత సాధారణంగా మరి మధ్యవర్తులు కూడా ఉండేటువంటి వ్యక్తులు ఎవరు సార్ అని అంటే ఈ కోమటోళ్ళు ఎక్కువగా మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు. అంటే మీడియేటర్ గా నిర్వహించి ఈ విదేశీయులకు వస్తువులను కొనిచ్చి బ్రోకర్లుగా పనిచేసేటువంటి వాళ్ళు అన్నమాట. ఓకే, రైట్. తర్వాత ఈ కోమట్లు స్థానిక ఉత్పత్తిదారుల వద్ద ఎవరైతే వస్తువును ఉత్పత్తి చేస్తారో, రకరకాల వస్తువులను మన దగ్గర ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఆ వస్తువులు వీళ్ళు ఉత్పత్తిదారుల వద్ద కోమట్లు తక్కువ ధరకు తీసుకునే వాళ్ళు అన్నమాట. తక్కువ ధరకు ఈ కోమట్లు తీసుకొని ఏం చేసేది, ఈ విదేశీయులకు ఎక్కువ ధరకు అమ్ముకునేటువంటి వ్యక్తులు అన్నమాట. ఓకే, తర్వాత ఇక యూరోపియన్లు కూడా ఇక్కడికి మొదట్లో వస్త్రాలను తూర్పాసియా దేశాలకు తీసుకెళ్లి అంటే తూర్పాసియా దేశాలకు మన దగ్గర నుంచి ఈ వస్త్రాలను తీసుకెళ్లి అక్కడ సుగంధ ద్రవ్యాలను తమ దేశానికి తీసుకెళ్లేవారు. అంటే వస్త్రాలు అక్కడ బట్టలు ఎక్కువగా తయారయ్యాయి కాబట్టి తూర్పాసియా దేశాల లోపల మరి ఈ యూరోపియన్లు వస్త్రాలను తీసుకెళ్లి తూర్పాసియా దేశాలలో అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి వస్తువులను తమ దేశానికి తీసుకెళ్లేటువంటి వాళ్ళు అన్నమాట. మరి రేవు పట్టణాలు సార్, మరి ఏ రేవు పట్టణాలు ఉన్నాయి, మరి రేవు పట్టణాలు ఉంటేనే ఇక్కడ ఏం జరుగుతుంది, రేవు పట్టణాలు ఉంటేనే వ్యాపారం జరుగుతుంది. రేవు పట్టణాలు మరి ఎక్కడున్నాయి సార్ అని అంటే తూర్పు తీరం లోపల మనకు ఈ గోల్కొండకు ఏమున్నది సార్ అని అంటే తూర్పు తీరంలో రేవులు ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యమైనటువంటి రేవులు ఏ సార్ అని అంటే మచిలీపట్నం సార్. మచిలీపట్నం ఒక రేవు సార్. మచిలీపట్నం అనేది ఒక రేవు ఉన్నది. తర్వాత ఇంకా ఇది ముఖ్య రేవు పట్టణం నరసాపురం సార్. నరసాపురం ఏపీలో నరసాపురం ఉన్నది సార్. తర్వాత ఇవన్నీ ఏపీలో ఉండేటివే. మనకు తెలంగాణకు నది వ్యవస్థ ఉన్నది కానీ సముద్ర వ్యవస్థ లేదు. సముద్ర వ్యవస్థ ఉంటే ఏమవుతుంది అంటే ఓడలు, స్టీమర్లు వచ్చిపోవడానికి అవకాశం ఉంది, కానీ తెలంగాణకు లేదు. ఇప్పుడున్నటువంటి తెలంగాణకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఏపీకి ఆ సౌకర్యం ఉంది కానీ తెలంగాణకు లేదు. ఈ కుతుబ్ షాహీలు పరిపాలించేటప్పుడు ఏమైంది అనంటే ఏపీ, రాయలసీమ, తెలంగాణను కలిపి పరిపాలన చేసిండ్రు. కాబట్టి ఈ మచిలీపట్నం, నరసాపురం, తర్వాత భీమునిపట్నం సార్. భీమునిపట్నం రేవులు సార్. తర్వాత పులికాట్ సార్. ఈ పులికాట్ దగ్గర కూడా ఒక రేవు ఉన్నది. కాబట్టి ఈ 4 రేవులు అతి ముఖ్యమైనటువంటి రేవులు అన్నమాట. ఓకే, ఈ రేవులను నిర్వహించేటువంటి వాడు
ఈ రేవులను మరి నిర్వహణ జరగాలి, వీటికి ఈ రేవులను నిర్వహించాలి. కాబట్టి వీటిని ఏం చేయాలి, వేలంపాట వేసి ఈ రేవులను తీసుకునేటువంటి వాళ్ళు అన్నమాట. ఈ వేలంపాట వేయడం ద్వారా ఎవరైతే ఎక్కువ వేలంపాట వేసి ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తారో వాళ్ళకే ఈ రేవును ఇచ్చేవాడు వాళ్ళు. కాబట్టి వీళ్లకు మరి ఎవరుండే వాళ్ళు సార్ అని అంటే స్వీకరించిన వాటిని ముస్తేజర్లు అని అంటారు సార్. ఈ రేవులను తీసుకునే వాళ్లకు, ఎక్కువ వేలంపాటలో తీసుకునే వాళ్ళను ముస్తేజర్లు అని పిలిచేవాళ్ళు. మరి రేవు ముఖ్యాధికారి ఎవరు సార్ అని అంటే షాబందర్ సార్. రేవు ప్రధానాధికారి షాబందర్. రేవును నిర్వహించేటువంటి వ్యక్తి ఎవరు సార్ అని అంటే షాబందర్ అధికారంలో ఉండేది. తర్వాత వీళ్ళను కొనుగోలు చేసేటువంటి వ్యక్తులను ముస్తేజార్లు అనేవాళ్ళు. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి మచిలీపట్నం, నరసాపురం, భీమునిపట్నం, పులికాట్ అనేటువంటి రేవుల ద్వారా వ్యాపారం ఎక్కువగా జరిగేది సార్. తర్వాత మరి కుతుబ్ షాయిల కాలంలో ఏ ఎగుమతులు ఉండేది అంటే ఎక్కువగా మస్లిన్ వస్త్రాలు జరిగేది. తర్వాత రత్నాలు, వజ్రాలు, కెంపులు, గోమేధికాలు, విలువైనటువంటి రాళ్ళు, జింకు, కగరం, ఇనుము కూడా, ఉక్కు, ఆహార పదార్థాలను ఎక్కువగా కుతుబ్ షాయిలు ఏం చేసిండ్రు అని అంటే ఎక్కువగా ఎగుమతి చేయడం జరిగింది సార్. ఎగుమతులు చేయడం జరిగింది. మరి ఏ ఏ వస్తువులను ఎగుమతి చేసిండ్రు అని అంటే కెంపులు, వస్త్రాలు, తర్వాత జింకు, రాగి, వజ్రాలు, రకరకాలను, వాటిని ఇనుమును కూడా, వీళ్ళు తగరాన్ని కూడా ఎక్కువగా వీళ్ళు ఎగుమతి చేసేటువంటి వాళ్ళు. రేపు క్వశ్చన్ అడుగుతాడు సార్, ఎక్కడ ఏ రేవు పట్టణాలు అని అడిగితే మచిలీపట్నం, నరసాపురం, భీమునిపట్నం, పులికాట్ అంటే కుతుబ్ షాయిల కాలంలో ఉన్నటువంటి రేవు పట్టణాలు మచిలీపట్నం, నరసాపురం, భీమునిపట్నం, పులికాట్ అని ఇచ్చి, లేదా రెండిచ్చి ఏ రైటా, బి రైటా, ఏబిసి రైటా, ఏవి తప్పు అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రేవు పట్టణాలను మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తర్వాత ఈ రేవు పట్టణాల ద్వారా కుతుబ్ షాయిలు ఎక్కువగా ఎగుమతి చేసినటువంటి వస్తువులు ఏవి అని అంటే వస్త్రాలు, కగరం, కెంపులు, తర్వాత జింకు, ఇనుము మొదలైనటువంటి వస్తువులను వీళ్ళు ఎగుమతి చేసేవాళ్ళు అని అడిగి ఏం చేస్తారు అని అంటే ఏ రైటా, బి రైటా, ఏబిసి రైటా అని అడుగుతా ఉంటారు సార్. ఓకే, రైట్. తర్వాత మరి వీళ్ళు ఏ ఏ వస్తువులను దిగుమతి చేసుకునేవాళ్ళు, ఎగుమతి చేసుకునే వస్తువులు జింకు, ఇనుము, తర్వాత తగరం, కెంపు అయితే మరి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు ఏవి సార్? మరి కుతుబ్ షాహీలు మరి వీళ్ళకు కూడా అవసరం ఉంటాయి కాబట్టి, వస్తువులు వాడుకోవాలి కాబట్టి మరి ఇంగ్లాండ్ నుండి సీసాన్ని సార్, ఇంగ్లాండ్ నుండి ఏం చేసేవాళ్ళు అని అంటే సీసాన్ని వీళ్ళు దిగుమతి చేసుకునేది. తర్వాత ఇంకా ఏంటి సార్ అని అంటే ఫ్రాన్స్ నుండి బ్రాడ్ క్లాత్ సార్. ఫ్రాన్స్ నుండి బ్రాడ్ క్లాత్ ను వీళ్ళు ఏం చేసేది, దిగుమతి చేసుకునేది. తర్వాత ఇంకా ఏంటి సార్ అని అంటే అరేబియా నుండి గుర్రాలను సార్, అరేబియా నుండి గుర్రాలను దిగుమతి చేసుకునే వాళ్ళు. ఇక్కడ గుర్రాలు లేవు సార్, కాబట్టి వీళ్ళు ప్రయాణం చేయాలంటే ఎక్కువగా ఎడ్ల బండ్లు, గుర్రాలు మాత్రమే ఉండేటివి. కాబట్టి మరి గుర్రాల మీద వీళ్ళు స్వారీ చేయాలి. రాజు అనేవాడు ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రాల మీదనే వీళ్ళు ప్రయాణం చేస్తారు. కాబట్టి గుర్రాలను ముఖ్యంగా అరేబియా నుంచి వీళ్ళు దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు అన్నమాట. తర్వాత పర్షియా నుండి ఎండు పండ్లు సార్. వీళ్ళు పర్షియా నుండి ఏం చేసేదంటే పర్షియా నుంచి వీళ్ళు తీసుకునేటువంటి వస్తువులు ఏవి అని అంటే ఎండినటువంటి పండ్లను వీళ్ళు ఏం చేసేది, ఎండిన పండ్లు వీళ్ళు దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు అన్నమాట. తర్వాత సమర్కండ్ నుండి ఖర్జూరాలు, యాపిల్, పియర్స్ అనేటువంటి వాళ్ళు సమర్కండ్ నుంచి తీసుకునేటివి. తర్వాత సుమత్రా దీవుల నుంచి పోకలు అనేటివి ఉంటాయి సార్. ఇవి పెండిల లోపల ఏం చేస్తారు అని అంటే పోకలను పెండిల లోపల శుభకరమైనటువంటి వస్తువుగా వాడతారు. కాబట్టి ఈ పోకలను సుమత్రా దీవుల నుంచి వీళ్ళు దిగుమతి చేసుకునే వాళ్ళు. మరి చైనా నుంచి కస్తూరి,
పింగాణీలు చైనా నుంచి తీసుకునే వాళ్ళు సార్. చైనా నుంచి ఏం తీసుకునే వాళ్ళు అని అంటే దిగుమతి చేసుకునే వాళ్ళు అంటే కస్తూరి సార్. కస్తూరిని ఎక్కడి నుంచి తీసుకునే వాళ్ళు? ప్రధానంగా చైనా నుంచి తీసుకునే వాళ్ళు అనమాట. ఓకే రైట్. తర్వాత కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు సార్. కాశ్మీర్ లో కుంకుమ పువ్వు ప్రసిద్ధి. కాశ్మీర్ అనేది ఒకప్పుడు ఒక దేశం కాబట్టి ఈ కాశ్మీర్ నుంచి ఏం చేస్తారు అని అంటే కుంకుమ పువ్వును దిగుమతి చేసుకునే వాళ్ళు అనమాట. మరి గోల్కొండ ఒక సపరేట్ దేశం అయినప్పుడు కాశ్మీర్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దేశం కాబట్టి వీళ్ళు కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వును దిగుమతి చేసుకునే వాళ్ళు. అయితే పర్షియన్ గల్ఫ్ నుండి ముత్యాలను సార్. పర్షియన్ గల్ఫ్ సార్. పర్షియన్ గల్ఫ్ నుంచి ఏం చేసేవాళ్ళు అని అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి వీళ్ళు ముత్యాలు దిగుమతి చేసుకునే వాళ్ళు. ఎగుమతి చేసేటువంటి వస్తువులు ఇనుము, పగడం, తర్వాత వజ్రాలు, గోమేధికాలు, కెంపులు, జింకు మొదలైనటువంటి తగరాన్ని కూడా వీళ్ళు ఎగుమతి చేస్తే దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు ఇంగ్లాండ్ నుంచి సీసాన్ని, ఫ్రాన్స్ నుంచి బ్రాడ్ క్లాత్ ను, అరేబియా నుంచి గుర్రాలను, పర్షియా నుంచి ఎండిన పండ్లు, పూకలు, మరి ఎక్కడి నుంచి సార్ అని అంటే సుమత్రా దీవుల నుంచి, చైనా నుంచి కస్తూరిని, కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వును, పర్షియన్ గల్ఫ్ నుంచి ముత్యాలను వీళ్ళు దిగుమతి చేసుకునే వాళ్ళు. మరి ఈ సమయం లోపనే ఏ సమయంలో సార్ అని అంటే మరి ఈ కుతుబ్ షాయిలు పరిపాలిస్తున్నటువంటి కాలం లోపలనే మరి భారతదేశానికి విదేశీయులు వ్యాపారానికి రావడం జరిగింది సార్. మరి విదేశీయులు వచ్చే రాకటతోనే ఏం చేసిరు అంటే భారతదేశంలో ఏం చేస్తున్నాడు? ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించేటువంటి రాజులు ఎవరు సార్ అని అంటే మొఘల్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే పరిపాలన చేస్తున్నారు మొఘల్స్. మరి మొఘల్స్ లోపల ఎవరు ముఖ్యమైనటువంటి వ్యక్తి అని అంటే బాబర్ వెళ్ళిపోయిండు, బాబర్ కాలం అయిపోయింది, హుమాయూన్ కాలం అయిపోయింది. తర్వాత మూడవ రాజు ఎవరు సార్ అని అంటే హుమాయూన్ కొడుకే అక్బర్. ఈ అక్బరు ఏం చేసిండు? రాజ్యాధికారంలో ఉన్నాడు కాబట్టి అక్బర్ మధ్య ఎలిజబెత్ రాణి, ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటి అని అంటే చార్టర్ ఒప్పందం. కాబట్టి ఈ ఒప్పందం ప్రకారం ఏం చేసిండ్రు అని అంటే భారతదేశంలో ఏం చేయాలి? వీళ్ళు వ్యాపారం చేయాలి. కాబట్టి 1605లో ఈ అక్బర్ కూడా మరణించిండు. 1608లో ఏం జరిగింది అని అంటే వ్యాపార కేంద్రంగా 1608లో ఎవరు? జహాంగీర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 1605 సంవత్సరంలోనే డచ్ వారు భారతదేశంలోనికి వచ్చేసిండ్రు ఆల్రెడీ. 1600 సంవత్సరంలో అక్బర్ తోని జరిగింది ఒప్పందం కాబట్టి వీళ్ళు డచ్ వారికి ఏం చేసిండ్రంటే మొట్టమొదటిసారిగా మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేసిండు అని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ? గోల్కొండ లోపల మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేసిండు? వ్యాపార అనుమతిని డచ్ వారికి ఇవ్వడం జరిగింది. మరి డచ్ వారి యొక్క స్థావరాలు ఏంటి సార్ అని అంటే మచిలీపట్నం సార్. మచిలీపట్నంలో డచ్ వారు వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. తర్వాత పులికాట్ లోపల వీళ్ళు ఏం చేసిండ్రు అంటే వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గోల్కొండ సార్. గోల్కొండలో కూడా ఏం చేసిండ్రు? వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భీమునిపట్నం సార్. మరి ఇవి మచిలీపట్నం, పులికాటు, భీమునిపట్నం అనేటి ఏంటి సార్ అని అంటే ఇవి రేవు పట్టణాలు. కాబట్టి డచ్ వారు రేవు పట్టణాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే వాళ్ళు వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా మరి గోల్కొండలో ఎందుకు ఏర్పాటు చేసిండ్రు సార్ అని అంటే ఇక్కడనే కులీ కుతుబ్ షా అనేటువంటి వ్యక్తి లేదా కుతుబ్ షాహీ వంశం యొక్క రాజధాని క్యాపిటల్ సిటీ కాబట్టి గోల్కొండలో వాళ్ళు వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత శాంతంలో డచ్ వారి ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు సార్ అని అంటే శాంతం లోపల ఏమైంది అని అంటే డచ్ వారికి వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. డచ్ వారికి ఏం చేయాలి? వ్యాపార కేంద్రం ఏర్పాటు చేయాలి. కాబట్టి వ్యాపార కేంద్రం
ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అని అంటే అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా సార్. అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేసిండు అని అంటే అబ్దుల్లా కుతుబ్ షా డచ్ వారికి శాంతంలో వ్యాపారాన్ని చేసుకునేటువంటి వాళ్ళకు ఫర్మానా జారీ చేయడం జరిగింది. కుతుబ్ షాహీ పాలకుల నుండి నాణేల ముద్రణ అనుమతి పొందిన విదేశీయులు ఎవరు సార్ అని అంటే డచ్ వారు సార్. ఈ డచ్ వారు ఏం చేసిండ్రు అని అంటే మేము ఏం చేస్తాం, నాణేల ముద్రణ చేస్తాం సార్, మీ దేశం లోపల మేము నాణేలు మరి మేము ముద్రణ చేస్తాం కాబట్టి మాకు అనుమతి కావాలంటే మొట్టమొదటిసారిగా నాణేలు ముద్రించినటువంటి వ్యక్తులు ఏ వ్యాపారస్తులు అంటే ఏ దేశస్తులు అంటే డచ్ వారు సార్. ఈ డచ్ వారు మొట్టమొదటిసారిగా నాణేలను ముద్రణ చేసేటువంటి అధికారాన్ని వీళ్ళు అనుమతి పొందడం జరిగింది సార్. రైట్. ట్రావెర్నియర్ అనేటువంటి ఫ్రెంచ్ యాత్రికుడు ఏం చేసిండంటే సముద్ర దొంగల నుండి నౌకలను కాపాడే బాధ్యత డచ్ వారికి అప్పగించడం జరిగింది. మరి సముద్రంలో నౌకలు ఎగుమతి దిగుమతులు జరుగుతాయి కాబట్టి అక్కడ వస్తువులు అనేటి ఆ స్టీమర్లలో ఓడలలో తీసుకెళ్తారు కాబట్టి అక్కడ దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ట్రావెర్నియర్ ఏం చేసిండంటే ఈ కుతుబ్ షాహీలు ఏం చేసిండ్రు, డచ్ వారికి సముద్ర దొంగల నియంత్రణ అధికారాన్ని డచ్ వారికి అప్పగించడం జరిగిందని ట్రావెర్నియర్ పేర్కొన్నాడు సార్. తర్వాత బ్రిటిషర్స్ మరి ఇంగ్లాండ్ వాళ్ళు సార్. మరి ఇంగ్లాండ్ వాళ్ళతో ఎక్కడెక్కడ వ్యాపార కేంద్రాలు ఉన్నాయి అని ఎవరు అనుమతి ఇచ్చిండ్రు అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి ఈ బ్రిటిషర్స్ ఏం చేసిండ్రంటే గోల్కొండ రాజ్యంలో అనుమతికి వ్యాపారాన్ని చేసుకునేటువంటి అనుమతికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అని అంటే బ్రిటిషర్స్ తోని మరి వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి మేమని అనుమతి కోసం వచ్చినటువంటి వ్యక్తి కుతుబ్ షాహీ దగ్గరికి వచ్చినటువంటి ఆంగ్లేయ రాయబారి ఎవరు సార్ అని అంటే కెప్టెన్ హిప్పన్ సార్. కెప్టెన్ హిప్పన్ అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు అని అంటే కెప్టెన్ హిప్పన్ గోల్కొండలోనికి సార్ మేము కూడా మీ దేశం లోపల వ్యాపారం చేసుకుంటాం కాబట్టి మాకు అనుమతి కావాలని రాయబారిగా గోల్కొండకు రావడం జరిగింది సార్. తర్వాత మరి ఈ బ్రిటిష్ వాళ్ళకు కూడా వర్తకాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు సార్ అని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా సార్. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేసిండు అని అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మరి బ్రిటిష్ వారి తరఫున మేము వ్యాపారం చేసుకుంటామని రాయబారిగా వచ్చినటువంటి బ్రిటిష్ వ్యక్తి ఎవరు సార్ అని అంటే ఇంగ్లీష్ రాయబారి ఎవరు అని అంటే కెప్టెన్ హిప్పను. వాళ్లకు అనుమతి ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, రైట్ సార్. తర్వాత మరి వీళ్ళు ఎక్కడ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసిందంటే వీళ్ళు కూడా మచిలీపట్నం సార్. మచిలీపట్నంలోనే వీళ్ళు కూడా ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ సంవత్సరంలో అంటే 1611లో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ అనే నౌకతో వీళ్ళు మచిలీపట్నం గోల్కొండలోనికి రావడం జరిగింది. తర్వాత నిజాంపట్నం సార్. నిజాంపట్నం లో కూడా ఏం చేసిండ్రు వీళ్ళు వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ సంవత్సరంలో సార్ అని అంటే 1612లో. ఎందుకు, ఒకసారి అనుమతి వచ్చిన తర్వాత మరి ఆ వ్యాపారం అభివృద్ధి చేయాలంటే ఆగుతాడా అంటే ఆగడు సార్. మీకు కూడా అవకాశం వస్తే ఏం చేస్తారు, ఒక అడుగు ముందుకేస్తా ఉంటారు. మరి బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు కూడా అదే పని చేసిండ్రు. తర్వాత విశాఖపట్నం సార్. తర్వాత ఇంకా ఎక్కడ సార్ అని అంటే పులికాట్ విశాఖపట్నం సార్. పులికాట్ నెక్స్ట్ ఎక్కడ సార్ అని అంటే విశాఖపట్నం సార్. ఈ విశాఖపట్నంలో కూడా వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తర్వాత నర్సాపురం సార్. నర్సాపురంలో కూడా ఏం చేసిండ్రు వీళ్ళు వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మరి పులికాట్ లోపల ఎప్పుడంటే 1621లో. తర్వాత విశాఖపట్నంలో ఎప్పుడు సార్ అని అంటే 1668 సార్.
1668లో విశాఖపట్నంలో వీళ్ళు ఏం చేసిండ్రు, వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటిని అసెండింగ్ ఆర్డర్ లో అడగొచ్చు సార్. 1611, 1612, తర్వాత 1621, 1668 అని సంవత్సరాలు ఇచ్చి ఏం చేస్తాడు అని అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. లేదా ఇవి ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ లో గాని డిసెండింగ్ ఆర్డర్ లో గాని ఇచ్చి ఏం చేస్తాడు అని అంటే వీటిని ఏ రైటా, బి రైటా, ఏబిసి రైటా అనే అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నది సార్. ఓకే రైట్. 1634 సంవత్సరంలో థామస్ జైన్ అనేటువంటి బ్రిటిష్ ఏజెంట్ కృషి వలన ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా జారీ చేసినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా సార్. అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేసిండు అని అంటే అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేసిండు, బ్రిటిష్ వాళ్ళకి ఒక బంగారు ఫర్మానా ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1634లో బంగారు ఫర్మానా జారీ చేసినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా ఎవరికి అని అంటే బ్రిటిష్ వాళ్ళకి. మరి థామస్ జైన్ సార్. థామస్ జైన్ వలన ఏం చేసిండు అని అంటే థామస్ జైన్ సార్. థామస్ జైన్ అనేటువంటి వ్యక్తి ఏం చేసిండంటే అబ్దుల్లా కుతుబ్ షాతోని మంతనాలు జరిపి మా వాళ్ళకి వ్యాపారం చేసుకునేటువంటి ఓ ఫర్మానా ఇయ్యండి సార్ అని అంటే బంగారు ఫర్మానానే జారీ చేసినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు ఎంత ఉదారవాదో చూడండి. అబ్దుల్లా కుతుబ్ షా బంగారు ఫర్మానానే జారీ చేయడం జరిగింది అనమాట. తర్వాత బంగారు ఫర్మానా పొందడంలో బ్రిటిష్ వారికి సహాయపడిన పర్షియా అధికారి ఎల్చి బేగ్ సార్. ఎల్చి బేగ్. మరి పర్షియా అధికారి ఎవరు సార్ అంటే ఎల్చి బేగ్ సార్. ఈ పర్షియా అధికారి ఇంగ్లీష్ వాళ్ళకి బంగారు ఫర్మానాను జారీ చేయడంలో పూర్తి స్థాయిలో సహకరించినటువంటి పర్షియా అధికారి ఎల్చి బేగ్ అనేటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే రైట్. తర్వాత మరి ఈ ఫర్మానా ప్రకారం పన్నులు లేవు కనుక ఆంగ్లేయులు సంవత్సరానికి ఎంత ఇవ్వాలని అంటే 12,000 ఏమి ఇవ్వాలి సార్? 12,000 పగడాలు చెల్లించాలి. 12,000 పగడాలు వీళ్ళు ఏమయ్యాలి? కుతుబ్ షాకి, అబ్దుల్లా కుతుబ్ షాకి 12,000 పగడాలను ఏం చేయాలి? వీళ్ళు ప్రభుత్వానికి చెల్లించాలి. ఓకే రైట్ సార్. తర్వాత 1637లో ఈస్ట్ ఇండియా కంపెనీకి పోటీ కంపెనీగా ఇంగ్లీష్ కంపెనీ కోర్టిన్స్ అసోసియేషన్ ఏర్పడింది సార్. 1637 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి అపోజిట్ గా ఏం ఏర్పడ్డది సార్ అని అంటే ఇంగ్లీష్ కంపెనీ సార్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కంపెనీ ఏంటంటే ఇంగ్లీష్ కంపెనీ కోర్టిన్స్ సార్. ఇంగ్లీష్ కంపెనీ కోర్టిన్. ఇంగ్లీష్ కంపెనీ కోర్టిన్. ఇంగ్లీష్ కంపెనీ కోర్టిన్ అసోసియేషన్ సార్. అసోసియేషన్ అనేటువంటి ఏంటిది ఏర్పడ్డది? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కంపెనీ ఏంటి అంటే ఇది 1637లో ఏర్పడ్డది. ఇంగ్లీష్ కంపెనీ కోర్టిన్ అసోసియేషన్ అనేటువంటి కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత 1649 సంవత్సరంలో ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు కలిసిపోయినాయి సార్. ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఇద్దరం కలిసి వ్యతిరేకంగా వ్యాపారాలు చేసుకునే బదులు ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ కంపెనీ కోర్టిన్ అసోసియేషన్ ఈ రెండు కంపెనీలు మెర్జ్ అయ్యి ఏం చేసినాయి అని అంటే ఇక వ్యాపారాన్ని మొదలుపెట్టి ఏం చేసినాయి? ఇద్దరం పన్నులు చెల్లించేటువంటి బదులు మనం ఒక్కరనే ఏం చేయాలి? వ్యాపారాన్ని చేసుకొని వాళ్ళను ముంచాలి అనేటువంటి కాన్సెప్ట్ తోని ఏం చేసిండ్రు అని అంటే వీళ్ళు కలిసిపోయి వ్యాపారం చేయడం జరిగింది సార్. తర్వాత ఫ్రెంచ్ వార్. మరి ఈ ఫ్రెంచ్ వారు ఎట్లొచ్చిండ్రు సార్, మరి ఏ రకంగా వచ్చిండ్రు అనేటువంటిది మనం తెలుసుకుందాం. మరి ఈ ఫ్రెంచ్ వారు నిర్మించినటువంటి కంపెనీలు ఏంటి, మరి వ్యాపార కేంద్రాలు ఏంటి అనేటువంటి అంశం కూడా మనం తెలుసుకోవాలి. ఓకే రైట్. మరి వీళ్ళు ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేసిందంటే గోల్కొండ రాజ్యంలో ఫ్రెంచ్ వర్తక స్థావరాన్ని అనుమతించినటువంటి సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షానే.
ఫ్రెంచ్ వారికి కూడా వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోండి అని ఏం చేసిండు అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేసిండు వీళ్ళకు కూడా ఒక ఫర్మానా జారీ చేయడం జరిగింది, అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకే, వీళ్ళు మరి మచిలీపట్నంలో వీరి యొక్క మొదటి స్థావరం ఎక్కడుంది సార్ అని అంటే మచిలీపట్నం సార్. ఈ మచిలీపట్నం అనేది మరి అందరూ వచ్చి ఇక్కడనే ఎందుకు సార్ అని అంటే ఇది ఓడరేవు, ప్రసిద్ధిగాంచినటువంటి ఓడరేవు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేసిండ్రు 1669లో ఏం చేసిండ్రు వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే రైట్. మరి డచ్ వారి పోటీ కారణంగా ఫ్రెంచ్ వారు ఏం చేసిండ్రు అంటే డచ్ వారికి ఫ్రెంచ్ వారికి ఇద్దరికి పోటీ ఎక్కువ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఈ ఫ్రెంచ్ వారు ఏం చేసిండ్రు అని అంటే మెల్లగా పాండిచ్చేరికి వెళ్ళిపోయిండ్రు సార్. పాండిచ్చేరికి వెళ్ళిపోవడం జరిగింది. పాండిచ్చేరికి వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ వ్యాపారాన్ని మొదలు పెట్టిండ్రు. మరి పాండిచ్చేరికి వెళ్ళిపోయినటువంటి వ్యాపారస్తులు ఎవరు అని అంటే ఫ్రెంచ్ వారు, తర్వాత పోర్చుగీస్ వారు సార్. మరి ఈ పోర్చుగీస్ వారు మరి ఎట్లా మరి వీళ్ళు ఎక్కడ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు, మరి వీళ్ళకు అనుమతి ఇచ్చినటువంటి సుల్తాన్ ఎవరు అని అంటే వీళ్ళకు కూడా అబ్దుల్లా కుతుబ్ షా వీళ్లకు ఏం చేసిండు వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అధికారాన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళ యొక్క వ్యాపార కేంద్రాలు ఎక్కడ సార్ అని అంటే పోర్చుగీస్ వారు తూర్పు తీర వర్తకాన్ని ప్రాధాన్యత ఇవ్వలేదు సార్. వీళ్ళు తూర్పు తీరం వెంబడి వ్యాపార కేంద్రాన్ని వీళ్ళు చేయలేకపోయినరు. మరి వీళ్ళు ఎక్కడ చేసిరంటే మెథోల్డ్ అనే చరిత్రకారుని ప్రకారం కుతుబ్ షాయిల ప్రభుత్వంలో ఆదాయం 5 కోట్ల వన్నులని పేర్కొన్నాడు సార్. వీళ్ళకి వచ్చేటువంటి వ్యాపారం ద్వారా మరి కుతుబ్ షాయి వంశానికి వచ్చేటువంటిది ఎంత సార్ అని అంటే 5 కోట్లు సార్. సంవత్సరానికి 5 కోట్ల ఆదాయం అప్పట్లోనే వచ్చేది. ఓకే రైట్ సార్. మరి ఈ వన్నులు సార్, ఇవి వన్నులు. తర్వాత వీళ్ళు ఏ పరిశ్రమలను ఏర్పాటు చేసిండ్రు, మరి ఏ పరిశ్రమలను ఏర్పాటు చేసిండ్రంటే వజ్ర పరిశ్రమ సార్. మొట్టమొదటిసారిగా వజ్ర పరిశ్రమ సార్. ఈ వజ్ర పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి గోల్కొండ కోటలో వజ్రాలు, కెంపులు వ్యాపారం జరిగే దర్వాజను మోతీ దర్వాజా అని అంటారు సార్. ఈ మోతీ దర్వాజా దగ్గర ఏమైంది అని అంటే వజ్రాలు అమ్ముకునేటువంటి ప్రదేశం సార్. మోతీ దర్వాజా దగ్గర ఏం చేసేది, గోల్కొండ లోపల వజ్రాలు, కెంపులు వీళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళు అన్నమాట. ఓకే రైట్. తర్వాత మరి కృష్ణా తీరం వెంబడి 23 వజ్రాల గనులు ఉండేవి సార్. కృష్ణా తీరం వెంబడి, కృష్ణా నది యొక్క తీరం వెంబడి ఏం చేసేది 23 వజ్రాల గనులు సార్. వజ్రాల గనులు ఉండేవి. వజ్రాల గనులు ఎన్ని సార్ 23 వజ్రాల గనులు ఉండేవి. మోతీ దర్వాజా దగ్గర వజ్ర పరిశ్రమ